శ్రీ వెంకయ్య స్వామి వారి ఆరాధన సందర్భంగా స్వామివారి చరిత్ర నుంచి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. జూన్ 20, 1974 తలుపూరులోని నారాయణదాసు ఆశ్రమంలో స్వామివారు చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన ఎక్కువ రోజులు జీవించరని దేవుళ్ళ వెంకటయ్య మనసులో అనుకున్నాడు. వెంటనే స్వామి, అయ్యా, నేను అప్పుడే పోనే, 8 సంవత్సరాల 2 నెలల 4 రోజుల వరకు ఉండద్దా అన్నారు. సరిగా అంతకాలానికే స్వామి సమాధి చెందారు. ఆ రోజుల్లో స్వామివారి కుటీరంలోని అన్ని పటాలకు పూజ చేసి తర్వాత స్వామివారికి ఆరతి ఇచ్చి తరువాత అన్ని పటాలకు ఆరతి ఇవ్వటం బుజ్జయ్య అలవాటు. ఒకప్పుడు స్వామి, ముమ్మిడివరం బాలయోగి తన పని తాను చూసుకుని పోయేవాడేనయ్యా, మనం అందరి పని చేస్తుండ్లా అన్నారు. మరొకప్పుడు గురవయ్యతో, అయ్యా, వీరబ్రహ్మంగారిలా నేను గుంట తవ్వించుకొని చాటున కూర్చోను, అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అన్నారు. కానీ వారి నోటి వెంట ఆ మాట ఎందుకు వచ్చినట్లు? వారిలో వృద్ధాప్య చిహ్నాలు ప్రకటమవుతుంటే సేవకులకు కూడా ఇలాంటి ఆలోచనలు రాసాగాయి. ఒకరు, స్వామి, మీరు పోతే మాకు దిక్కెవరు అంటే, అయ్యా, పోయేదక్కడికి, సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అన్నారు స్వామి. ఇంకొకరు, మీరు సమాధి అయితే మేము ఇండ్లకు పోకుండా భిక్షతో జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాము అన్నారు. అప్పుడు ఆయన, అలా పనిలేదయ్యా, మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారు. మరొకప్పుడు సేవకులతో ఆయన, ఇప్పుడు ఎవరు ఏ పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి, ఆ పనుల్లోనే నేను ఉన్నాను అన్నారు. అటు తర్వాత ఆశ్రమం ఎలా కొనసాగుతుందని భక్తులు ఆలోచిస్తున్నారు. కాబోలు స్వామి ఒకరోజు, నేను చాటుకుపోయిన 3 సంవత్సరాలకు రంగనాయకుల గరుడ సేవలాగా ఇక్కడ కూడా జరుగుతుందయ్యా అన్నారు. మరొకప్పుడు ఒకరు, స్వామి, మీరు సమాధి అయితే మేమెక్కడికి పోవాలి అంటే ఆయన, ఎక్కడకు పోనవసరం లేదయ్యా, నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అన్నారు. మహాసమాధికి 1 సంవత్సరానికి ముందే చెప్పులయ్యా చెప్పులు అని పదే పదే అడిగేవారు. అందుకు బదులు చెక్క పలకలు వగైరా ఇస్తే, ఇవి కావు, అసలు చెప్పులు కావాలయ్యా అన్నారు. ఒకరోజు రోసిరెడ్డి కుమారుడు స్వామికి పావుకోళ్లు చేయించి తెస్తున్నాడు. ఆశ్రమంలో స్వామి చెప్పులు చెప్పులు అని అరుస్తున్నారు. అతడు పాదుకులు తేగానే స్వామి వాటిని గట్టిగా కౌగిలించుకొని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు. గుండెలకేసి ఎంతో ప్రేమగా అదుముకున్నారు. పవిత్రమైన ఆ పాదుకులే స్వామి నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడినాయి. కానీ ఆయన భావమేదో ఎవరికీ తెలుసు. అది తెలిసాక స్వామి తత్వమేదో, ఆయనను సేవించవలసిన పద్ధతేదో తెలిసేదెలా? పాదుకులు శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో మాత్రమే అత్యంత ప్రధానమైనవి. మహారాష్ట్ర దేశంలో ఎక్కడ చూచినా దత్తపాదుకులకే ప్రాముఖ్యం ఉన్నది. దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తంగా నివసించిన నర్సోబావాడిలో దత్తపాదుకులు వాటికై అవే ప్రకటమైనాయి. వారి ముఖ్య అవతార క్షేత్రమైన గాణ్గాపురంలో వారు తమ పాదుకులను తమ ప్రతిరూపములుగా మఠంలో ప్రతిష్ఠించారు. మరలా వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలం వద్దనున్న అక్క మహాదేవి గుహల వద్ద కూడా దత్తపాదుకులు ప్రతిష్ఠించారు. 4వ దత్తావతారమైన శ్రీ అక్కలకోట స్వామి అనుగ్రహ పాత్రులైన తమ శిష్యులకు తమ పాదుకులే ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ పాదుకులు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుని ప్రత్యక్ష రూపాలు. పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా తమ పాదుకులకు నమస్కరిస్తున్న ఒక భక్తునితో, ఈ పాదాలు ఆద్యంతరహితాలు, పరమ పవిత్రమైనవి, వీటిని ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు అని చెప్పారు. అందుకే షిరిడీలో వారి మొదటి నివాసమైన వేప చెట్టు క్రింద సుమారు 60 సంవత్సరములు వారి నివాసమైన ద్వారకామాయి మసీదులోనూ వారి చిత్రపటంతో పాటు వారి పాదుకులు కూడా ప్రతిష్ఠించారు. దత్తక్షేత్రాలన్నింటిలో ప్రతి గురువారము దత్తపాదుకులనే పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. శ్రీ స్వామి ఆ రోజుల్లో కేకలు వేసినది ఆ పాదుకుల గురించే. వారిది కూడా గురు సాంప్రదాయమే. కనుక విశ్వగురుడైన దత్తాత్రేయుని ప్రతిరూపాలైన పాదుకులు ఆయనకు అంత ప్రీతిపాత్రములైనాయి. అందుకే ఆయన వాటిని అంతసేపు కౌగిలించుకొని తమ హృదయానికి హత్తుకొని చాలాసేపు ఎవరికీ ఇవ్వలేదు. ఆయన అలా అడిగినది అంత ప్రీతితో
హృదయానికి హత్తుకున్నది మరొక వస్తువు ఏమైనా ఉన్నదా? తమది దత్త సాంప్రదాయమని, అదే వారి భక్తులైన మనకు కూడా తప్పక ఆశ్రయించవలసినది అని ఆయన ఈ రీతిన తెలిపారు. మనం ఆశ్రయించకుండే వారేమి చేస్తారు? పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అనేదే కదా వారి మూల సూత్రం. సాయిబాబా వారి గురించి తమ అన్నగారని ఆయన అంత ప్రేమతో ఎందుకు చెప్పారో అందుకే వారికి ఆ పాదుకుల యందు అంత ప్రీతి. మహాసమాధికి ముందు రోజుల్లో స్వామి పొద్దుగుంకుతున్నదయ్యా అని పదే పదే అరిచేవారు. మనల్ని ఇళ్ళు చక్కబెట్టుకోమనే వారి హెచ్చరిక. ఒక వంక భౌతికమైన వారి దివ్య సన్నిధి అంతరించిపోతున్నదని, మరొక వంక మన ఆయుష్యం కూడా క్షీణించిపోతున్నదని వారు హెచ్చరించారు. ఒకసారి ఆయన తమ దుప్పట్లు, గుడ్డలు అన్నీ లెక్కపెట్టి గురవయ్యకు ఇచ్చి, ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టవయ్యా అన్నారు. ఆశ్రమంలో 1980 సంవత్సరంలో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకల లారీ వచ్చింది. ఆ రోజు స్వామి అందరినీ ఇప్పటి సమాధి మందిరం ప్రాంతంలోనే పడుకోమన్నారు. అయ్యా, పెంచెల కొండంత మసీదు పడుతుందయ్యా అన్నారు. వారు పాదుకల గురించి సూచించిన భావమేదో తెలిస్తే గాని ఈ మాటలు అర్థం కావు. మన సాంప్రదాయంలో కానీ, ఇస్లాం సాంప్రదాయంలో కానీ మహాత్ముని సమాధిని మసీదు అని వ్యవహరించరు. మన దేశమంతా ప్రఖ్యాతమైన మసీదు అనబడే మందిరం షిరిడిలో మాత్రమే ఉన్నది. అది ముస్లిములకు మసీదే కాక హిందువులకు పూర్ణ దత్తావతారమైన సద్గురు షిరిడీ సాయినాథుని నివాసం కూడా అందులోనే. సాయి ఎదుట నిరతాగ్నిహోత్రమున్నది. సాయి దత్తాత్రేయుడే. వారిది కూడా గురుపాదుకా సాంప్రదాయమే. వారు శ్రీ వెంకయ్య స్వామికి పెద్దన్నగారు. సకల సాధుస్వరూపమైన సాయినాథుని రూపాలలో స్వామి కూడా ఒకరని, వారిద్దరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఎందరో భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. అందుకే స్వామి సమాధి మందిర నిర్మాణము, మహాసమాధి అయ్యాక ఎవరి ప్రేరణ లేకనే ఆశ్రమ నిర్వాహకులు స్వామి ప్రేరణ వలన మాత్రమే ఆ మందిరంలో స్వామి పటంతో పాటు సాయి పటం కూడా ప్రతిష్ఠించుకున్నారు. అది తమ నివాసమే కాక శ్రీ సాయిబాబా నివాసమైన మసీదు కూడా అని స్వామి స్పష్టంగా చెప్పారు. ఈ 3 లీలలు తమ సమాధి ప్రాంగణంలో దత్తపాదుకులు శ్రీ షిరిడి సాయిబాబా మూర్తి ప్రతిష్ఠ కూడా జరగాలని స్వామి అభీష్టమని నిస్సంకోచంగా సూచిస్తాయి. సాయి సేవకుడైన నా చేతనే స్వామి కూడా తమ చరిత్ర రచన చేయించుకోవడం, సాయి భక్తుడైన పెసల సుబ్బరామయ్య చేత దీనికి కావలసిన విశేషాలు, లీలలు సేకరించేలా చేయటము, అతనిని తమ సన్నిధిలో నిలుపుకోవటము కూడా దీనినే సూచిస్తున్నది. సాయికి వీరికి గల ఇట్టి ప్రత్యేకమైన అనుబంధం వీరిద్దరికీ గల పోలికలలో కూడా స్పష్టమవుతుంది. అంతేకాక సాయి వలె ఈయన కూడా తమ మహాసమాధికి కొద్ది కాలం ముందు అన్ని జీవులలోనూ వెంకయ్య ఉన్నాడని వ్రాసుకో అని చెప్పి చీటీ వ్రాయించారు కూడా. కాకుంటే వారు తమ అంత్యదశలో ఈ సత్యం వాచా ప్రకటించారు. వీరి అన్నగారైన సాయిబాబా భౌతికంగా మన మధ్య జీవించి ఉన్నంతకాలము అటు తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవం ఇచ్చారు. అన్ని జీవులలోనూ ఉన్న వస్తువు ఒక్కటి మాత్రమే కాగలదు, కానీ అనేకమవజాలదు కదా. కనుక సాయి, స్వామి వేరు కారు. ఆ 2 రూపాలు శ్రీ దత్తస్వామికి యొక్క 2 పాదుకలే. ఆ 2 పాదుకలను తమ భక్తులందరూ తమ హృదయానికి హత్తుకోవాలని, తమ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని తెలపడానికే అలనాడు ఆ స్వామి ఆ పాదుకలను హృదయానికి హత్తుకున్నారు. అంతకాలం వాటి కోసం కలలు గన్నారు, ఎలుగెత్తి పిలిచారు. మహాసమాధికి 2 నెలల ముందు ఆయాసంతో చాలా బలహీనంగా ఉండి నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ వ్రాయించారు. స్వామి స్పృహ లేకుండా ఉండేసరికి ఆయన శరీరం చాలిస్తున్నారని అందరూ తలిచారు కూడా. కొన్ని గంటల తరువాత ఆయన తిరిగి లేచి కూర్చుని పైవాళ్లు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారు అని చెప్పారు. ఈ విషయంలో కూడా ఆయన తమ అన్నగారి అడుగుజాడల్లోనే నడిచారు. ఆయన కూడా 1886 ఒక రోజున 72 గంటల సేపు తమ శరీరం త్యజించారు.
అటు తరువాత మరలా లేచి తాము మహాసమాధి చెందడానికి భగవంతుడు అనుమతించలేదని చెప్పారు. ఇక వారం రోజుల్లో స్వామి సమాధి చెందబోతారనగా వారి ముఖంలో రోజురోజుకు కళ తగ్గుతూ వచ్చింది. ఆగస్టు 20, 1982న ఒక దివ్యమైన రథము వచ్చి స్వామిని ఎక్కించుకొని వెళ్ళినట్లు సేవకుడు గురవయ్యకు దర్శనమైంది. స్వామి ఎప్పుడూ పడుకునే కుటీరంలో వారి వెనుక కొన్ని దేవతల పటాలతో పాటు సాయిబాబా పటం ఉండేది. నిర్మాణం పూర్తి అయిన సమాధి మందిరంలో స్వామి పటము ఉండేది. ఆ రోజున సమాధి మందిరంలో ఉన్న స్వామి పటము వచ్చి కుటీరంలో ఉన్న సాయి పటం పక్కన నిలుచున్నట్లు సేవకుడు గురవయ్యకు దర్శనమైంది. సాయిబాబా లాగా స్వామి కూడా చాటైపోతున్నారు, ఇంక వారి పటానికే పూజ చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు గురవయ్య. 3 రోజుల తర్వాత అదే నిజమైంది. అంతవరకు స్వామి నివసిస్తున్న పాకలోని అన్ని పటాలకు పూజ చేసి స్వామివారికి తరువాత అచ్చటి పటాలకు హారతి ఇవ్వడం బుజ్జయ్య గారి అలవాటు. ఆగస్టు 24, 1982 మధ్యాహ్నం స్వామి ఒక పక్కకు తిరిగి పడుకున్నారు. బుజ్జయ్య ఆరతి ఇస్తుంటే చటుక్కున బుజ్జయ్య వైపుకు తిరిగి తమ కుడి చేత్తో ఆరతి అందుకుని తిరిగి పడుకున్నారు స్వామి. వారు శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి ఆరతి అదే. కొద్దిసేపటికి, అంటే ఆగస్టు 24, 1982 తేదీ మహాసమాధి చెందారు. కానీ ఆయన మాటలు అర్థం చేసుకున్నది ఎవరు? ఆయన యోగనిష్టలో ఉన్నాడని తలచి భక్తులు మరియు సేవకులు ఎంతో ఓపికగా చూశారు. అలా 3 రోజులు గడిచాయి. శరీరం ఎంతగానో ఊబిపోయింది. గురవయ్యకు ఆవేశం వచ్చి స్వామి తమ దేహాన్ని ఈరోజు సమాధి చేయమంటున్నారు అని ఒక్కడే ఆ దేహాన్ని మోసుకొని పరుగున సమాధి మందిరానికి వచ్చాడు. స్వామి మహాత్ములు కదా, వారి శరీరం ఉబ్బటం ఏమిటి అని కొందరు అనుకున్నారు. దేహాన్ని సమాధిలో దించేసరికి గురవయ్య తెస్తుండగా స్వామి భుజానికి ముళ్ళు గీసుకొని ఆ గీసుకున్న చోటు నుంచి రక్తం కారింది. అది చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీ వెంకయ్య స్వామి ఆగస్టు 24, 1982 సాయంత్రం 4 గంటలకు సమాధి చెందారు. ఆ వార్త జాబుల ద్వారా అందరికీ తెలిపి వారి దేహాన్ని 5వ రోజున అనగా 28/8/82న సమాధి చేస్తారని ముఖ్యమైన దినపత్రికల్లో కూడా ప్రకటించారు. జనం తండోపతండాలుగా దర్శనానికి వస్తున్నారు. అప్పుడు ఆశ్రమానికి ఆర్థిక స్తోమత లేనందున ఆ గ్రామస్తులే రోజుకొకరు చొప్పున జనానికి సంతర్పణ చేయించారు. నిరంతరము హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. 3వ రోజున సాయంకాలం గురవయ్య ఆవేశంతో స్వామిదేహాన్ని సమాధి మందిరానికి ఎత్తుకుని పరుగున వచ్చాడు. భక్తులతని మాటలు నమ్మక స్వామి దగ్గర చీట్లు వేస్తే వెంటనే సమాధి చేయించమని సందేశం వచ్చింది. వెంటనే బస్తాలతో కర్పూరము, ఉప్పు తెప్పించారు. భక్తులు లెక్కలేలన్నీ అత్తరు, పన్నీరు బుడ్లు, పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. సమాధి మందిరంలో 46 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల గుంట త్రవ్వించారు. అందులో స్వామివారి పరుపు దిండు పెట్టి దానిపై స్వామివారిని తూర్పుముఖంగా కూర్చోబెట్టారు. వారిపై పట్టు వస్త్రం కప్పి మిగిలిన చోటంతా గంధపు పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలతో మట్టితో నింపారు. ఆ పైన నాపరాళ్లతో గుంటను మూసివేశారు. దానిమీద స్వామి వాడుకునే దుప్పట్లు, మట్టి ముంత ఉంచి వాటిపై ఇటుకలతో అరుగు నిర్మించి దానిపైన పాలరాళ్లతో కప్పించారు. ఆ గ్రామం వారు తమకై తామే 40వ రోజున మండలారాధన వరకు వచ్చేవారికి అందరికీ అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఆ ఒక్కరోజునే 10,000 మంది పైనే భక్తులు వచ్చారు. స్వాములు, హరిదాసులు వారికై వారే వచ్చి అఖండ నామ సంకీర్తన, భగవద్గీత ప్రవచనములు చేశారు. నాటి నుండి నిత్యము 9 గంటలకు భజన, మధ్యాహ్నం 12 గంటలకు, మరలా రాత్రి 7 గంటలకు నిత్యాన్నదానము జరుగుతున్నాయి. వెనుక స్వామివారు వెలిగించిన ధుని, అగ్ని అలాగే కొనసాగిస్తున్నారు. కారణం, తామెల్లప్పుడూ దాని రూపంలో ఉంటామని స్వామి ఎందరికో దివ్యదర్శనమిచ్చారు. ఆ ధుని షిరిడీలోని ధునివలే స్వామి యొక్క గురువుగారి రూపం కూడాను. ఈ వివరాలన్నీ ప్రత్యక్షంగా అక్కడ చూచిన బరిగెల నాగయ్య గారు చెప్పారు. సామాన్యంగా మహాత్ముల చరిత్రలు 2 విధాలుగా ఉంటాయి. కొందరు భౌతికంగా జీవించి ఉన్నంతకాలం వారి దివ్యలీలలు ఎంతగానో ప్రకటమవుతాయి. కానీ వారు పరమపదించాక క్రమంగా గుప్తమవుతాయి. ఎన్నో ప్రఖ్యాత మహాత్ముల స్థానాలు అటు తర్వాత క్రమంగా నిర్మానుష్యం అవడం చూడవచ్చు.
మరికొందరు మహాత్ములు భౌతికంగా జీవించినంతకాలం వారి దివ్యశక్తి అంతగా ప్రకటమవక వారు పరమపదించాక మాత్రమే విజృంభిస్తాయి. శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర ఈ రెండవ కోవకు చెందినది. చాలా కాలం స్వామి దర్శనానికి బహు కొద్ది మంది మాత్రమే, అది కూడా సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళిపోయేవారు. చివరి దశలో క్రమంగా సంధ్యాకాలానికి పక్షులు చెట్లను ఆశ్రయించినట్లు స్వామి చెంతకు ఇంకొద్ది మంది రాసాగారు. వీరికి కలిగిన అనుభవాల్లో స్వామివారికి మరియు సాయిబాబాకు గల ప్రత్యేక అనుబంధం వెల్లడవుతూనే ఉన్నది. జై సాయి మాస్టర్. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామికి నమస్కారములు.